72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచారం అనుకూలమైనటువంటి పరిస్థితే. 16వ తేదీ వరకు కూడా ఈ రాశికి సంబంధించినటువంటి అధిపతి అనుకూలమైన సంచారం. 16వ తేదీ తర్వాత నుంచి కాస్త జాగ్రత్తల అవసరం. ఎందుకు అంటే రాశికి తర్వాత ఉద్యోగ వ్యాపార స్థానాలకు సంబంధించినటువంటి గ్రహం వేధస్థానంలోకి మారేటటువంటి పరిస్థితి. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగంలోనే కొనసాగుతూ వేరే ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నాలు అంతగా సఫలం అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే తోటి వాళ్ళతో కానీ పై వాళ్ళతో కానీ కాస్త విభేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉంటే, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా ఉంటే ఉన్నటువంటి స్థితిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం లేదు. సప్తమంలో అష్టమంలో అంత చాలా ఇబ్బంది కలిగించేటటువంటి స్థానం అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రయత్నాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకం, రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం, ఈ 3 కూడా ఖచ్చితమైనటువంటి పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాస అర్ధభాగం వరకు కూడా మధ్యమైనటువంటి ఫలితం. ఈ మాస అర్ధభాగం తర్వాత అంటే 16వ తేదీ తర్వాత నుంచి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. కాబట్టి కాస్త అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలకి కాస్త ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. విద్యార్థులైనా, తరువాత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళైనా, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు పెట్టేవాళ్ళైనా అందరూ కూడా కాస్త ఆచితూచి అడుగు వేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య అష్టకం, అంతేకాకుండా ఆదిత్య హృదయం, అవకాశం ఉంటే విష్ణు సహస్రం కూడా ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మంచి మార్గంలో, ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ధర్మమైనటువంటి పనులు చేస్తూ అందరికీ మంచి జరగాలి అనేటటువంటి దృక్పథంతో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తల అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో
ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.